ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26, 27 వచనాలు. 26, 27 వచనాలు. సరిపోద్దమ్మా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26, 27. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు, తర్వాత ఏముందండి, అంతము వరకు. అంతము వరకు బాగా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. మనం బైబిల్ని స్పీడ్గా చదువుతాం, అందరం చదువుతాం. ఎప్పుడైతే ఒక్కొక్కసారి స్పీడ్ బ్రేక్ పడ్డాదో అప్పుడు అర్థమవుతుంది మనకి. ఎన్నోసార్లు చదువు ఉంటాయి వాక్యాన్ని. అంతము వరకు, చివరి వరకు, చివరి వరకు ఏం చేయాలండి? నా క్రియలు. విడదీసేయండి పదాన్ని ఇక్కడ, లేకపోతే మనకి స్పీడ్కి వెళ్ళిపోతుంది, ఎప్పటికీ అర్థం కాదు. అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క పదం అండి, చాలా బరువైన పదం. అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. ఇక్కడ అధికారం మాట పక్కన పెడదాం. కనీసం పరలోకానికన్నా మనం వెళ్ళే వరకు, అంతం వరకు మన విశ్వాసం ఎలాగుంది. ఈ క్రియలు చేస్తే ఎలాగా పవర్ వస్తుంది, అధికారం వస్తుంది, రాజరికం వస్తుంది, దాన్ని పక్కన పెడదాం. మనం పరలోకానికి వెళ్ళాలంటే మన విశ్వాసం సరిపోతుందా? మన బొందులో ప్రాణం పోయే వరకు కూడా విశ్వాసం వదలకూడదండి. అందుకే ఈ వాక్యాన్ని నేను ధ్యానం చేస్తే, అంతము వరకు క్రియలు జాగ్రత్తగా, నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేద్దాం. యేసుక్రీస్తు క్రియలు చేయాలా, మన క్రియలు చేయాలో సార్ ఆలోచిద్దాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించను గాక. తండ్రి, మరి నీ ఆలయానికి వచ్చాం, నీ వాక్య భాగంలో పాల్పంచడానికి అవకాశం ఇచ్చారు. వేళ స్తోత్రాలు తండ్రి. మరి ఈవేళ కూడా నీ బల్ల దగ్గర సెలవు తీస్తున్నాం. ప్రతి విషయాన్ని కూడా మేము జ్ఞాపకం చేసుకోవడానికి, ధ్యానించడానికి అవకాశం ఇచ్చారు. నీ పాదాల చేతకు చేయడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వేళ స్తోత్రాలు. మరి సిలువ మీద రక్తాన్ని కాచారు, మా కోసం శరీరంతో నల్ల కొట్టుకున్నారు తండ్రి. మరి దాన్ని గుర్తు పెట్టుకోవడానికి ఈవేళ మేము బల కార్యక్రమం చేరుకున్నాం. కనుక ఈ కార్యక్రమంలో మేమందరం పూర్తిగా మనస్ఫూర్తిగా నీ ఆలన చేరడానికి, నీ వాక్యాన్ని వినడానికి, నీ ఎత్తబడిన వాక్యం ఎదగడానికి శక్తిని దయచేయమని యేసయ్య నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన క్రిస్మస్ నేనేమనుకున్నానంటే లేట్ అయిందండి. వేళ కుర్చీలు దొరకమేమో, ఎందుకంటే బల్ల కార్యక్రమం. ఒకటో ఆదివారం ఎలాగ జనం వస్తారో రావద్దన్నా, పోయిన ఆదివారం మనం అనకూడదు కానండి. క్రిస్మస్ పేరు మార్చారు, కానీ మీరేం చేశారండి? 1 తారీఖు క్రిస్మసే కానీ జనవరి 1 అన్నారు అంతే. ఎక్కడ ఖాళీ లేదు. బయట టెంట్లో వంటలో సూపర్గా ఉన్నది. మాకు భోజనం అయితే శైవ సమాజాలు చాలా వడ్డించేశారు. ఇంకా రాత్రి భోజనం మానేశానండి నేను. ఇంకా మన క్రైస్తవులు ఇంకా డిసెంబర్ 31 పండుగలు అయిపోయినాయి అనుకుందామంటే, ఇప్పుడు హిందూ సోదరుల పండుగ స్టార్ట్ అయింది. ఇప్పుడైతే మిక్సీలు పోయి గ్రైండర్లు వచ్చేసింది కదండి. ఇంతకుముందు దంచిపోరు కదండి. ఏమని పాటలు పాడతారండి అప్పుడు? పల్లెటూరులో ఉంటుంది. కోడలు లేని అత్తలేని కోడవుతామురాలు పోయమ్మ, కోడలు లేని అత్త గుణవంతురాలు. మళ్ళీ పాడదామండి దాన్ని. దేవుడి వాక్యం చెప్తే వచ్చాము, ఎందుకు వచ్చామో సబ్జెక్టుకు వచ్చేద్దాం. మళ్ళీ ఎలాగండి మొత్తం అత్తలేని కోడలుతామురాలు పోయమ్మ, మరి గుణవంతురాలు. అత్తలేని కోడ ఉత్తమరాలండి. మరి అత్త లేకపోతే ఆవిడదే రాజ్యం. ఆయన ఎప్పుడు రమ్మంటే భర్త గారు వస్తారు, ఎప్పుడు వెళ్ళమంటే బయటకు వెళ్తారు. అత్తగారు ఉందనుకోండి, అత్తగారికి పెత్తనం వచ్చేస్తుంది. ఆవిడ ఏంటి, మొన్న ఎక్కడో వాక్యం విన్నానండి నేను. అది ఈ పండగకి, క్రిస్మస్కి, వాటికి మనం బంధువులను కేగేస్తాం కానండి, ఎక్కడెక్కడి నుంచో రమ్మంటాం. కానీ ఒక ఆవిడకి పిల్లలు ఉన్నారనుకోండి, ఆవిడ ఏమంటుంది? కొడుకులు రమ్మంటుంది, కోడలు రమ్మంటుంది, పిల్లలు రమ్మంటారు.
ఎక్కడెక్కడి నుంచో మీరు జనరల్గా దీన్ని ఆలోచించరు మీరు. అంటే అత్తగారి స్థానాలకు అర్థం అవుతుంది, యూత్ వాళ్ళకి అర్థం కాదు. మగవాళ్ళు జనరల్గా పట్టించుకోరు. మగవాళ్ళు పట్టించుకుంటే గొడవలే ఇంకా. పండగ వచ్చేస్తుంది, జనవరి 1 వచ్చేస్తుంది, బ్యాటింగ్ ఖర్చుకి అందరూ వచ్చేయాలి 31 నుంచో జనవరి 15 డిసెంబర్ 15 నుంచి చెప్తారు. జనాలు అందరూ 31వ తారీఖు మధ్యాహ్నానికో సాయంత్రానికో దిగుతారు. కొడుకు, కోడలు, పిల్లలు వీళ్ళందరూ బస్సు అయితే బస్సు, ట్రైన్ అయితే ట్రైన్ ఎక్కి మనం మెండపేట రావాలనుకుందామండి. వచ్చిన తర్వాత పాపం ఆవిడ అలిసిపోయి ఉంటారా ఉండరండి. ఆవిడ వంటగదికి వెళ్తాదా? వెళ్ళదు. ఇప్పుడు అత్తగారు ఏమనుకుంటుంది? ఎక్కడి నుంచో వచ్చింది, మూలం కూర్చుంది, సాయం చేయొచ్చు కదా, నేనే వండాలా, నా ఆరోగ్యం ఎలా ఉంటే నేనేం వండుతాను, నేను వండి పెడితే తింటాదా? ఇది మన పండగల్లో జరిగేది. ఎవరికైనా ఇంతేనండి. చివరికి ఏం చేస్తారంటే కొంతమంది ఉండిపోతారు ఇంట్లో, కొంతమంది ఆలయానికి వెళ్తారు. ఈ అత్తగారు నిజంగాను మరి కోళ్ల స్థానాన్ని ఆవిడ ఉండి పెడితే తినాలని కోరుకుంటుంది. ఈవిడ వయసు సహజం. కానీ మన బైబిల్లో ఒక అత్తగారు ఉందండి. అసలు నిజంగా అత్తగారు ఎప్పుడు చచ్చిపోతుందో చూసే కోడలు ఎక్కువ ఉన్నది. మన సంఘంలో లేరనుకోండి, ఎప్పుడు చచ్చిపోతుందా, ఆశ నాకు ఎప్పుడు వస్తుందా, పెత్తనం నాకు ఎప్పుడు వస్తుందా అని. ఒక ఆవిడకి జోక్ ఒకసారి చెప్పేసిందే, సందర్భం మళ్ళీ చెప్తున్నాను. ఒక ఆవిడకి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారని. ఆవిడ పక్కింటి చేసింది, వదిన గారు మా అల్లుడి గారు ఎంత మంచోడో, మా అమ్మాయి గీసిన గిద్దాడో, మమ్మల్ని అందరిని అభిమానిగా చూసుకుంటాడు, మేము ఏం చెప్తే చేస్తూ ఉంటాడు. నిజంగా అటువంటి అల్లుడు దొరకడం మా అదృష్టం అండి. మా దానందమా మీ కోడలు ఉంటాడు ఇంకా చాలా అరెస్ట్ అండి. ఇంకా మొగుడిని చెంగు కుమ్ముడేసుకుంటుంది. కొడుకు నా దగ్గర రానివ్వదు. ఇంకంత దరిద్ర కొట్టుకోవడం నాకు ఎక్కడ కనపడలేదండి. తేడా అర్థమైంది కదండి. అదే కూతురు అదే భర్త మాట పూర్తి వినేస్తే మంచి చూడండి. అదే కోడలు వచ్చినప్పుడు కొడుకుని మూడేసుకుంటే మాత్రం ఇంకెంత దరిద్ర కొట్టది ఇంకెక్కడా ఉండదు. కానీ మన బైబిల్లో వద్దు పో అన్నా సరే నీ కూడా వస్తానన్న ఆవిడ కనిపించింది. నువ్వు వద్దు, వెరీ గుడ్. అవరు జ్ఞానవంతులు ఎక్కువ ఉన్నారు మన దగ్గర. వద్దు, నువ్వు రావద్దమ్మా, రావద్దంటే వస్తానమ్మా. ఎక్కడన్నా అత్తగారు అనుకున్న కోడలు ఉంటుందంటే నిజంగా తింతండి. అది వెళ్దామంటే రూతు గ్రంథంలోకి అర్థమైపోయింది కదా మనకనే. రూత్ గ్రంథంలోకి వచ్చేటికి మనకి మెయిన్ యాక్టర్ గారు నయోమి అయితే రెండో యాక్టర్ రూత్ అవుతుందండి. మధ్యలో పాపం రెండో పోర్షన్ ఆవిడ డ్రాప్ అయ్యి వెళ్ళిపోయారు. ఆవిడ వార్ప అన్న ఆవిడ మధ్యలో నాటకం ఉంటేనే వెళ్ళిపోయిందండి. ఆవిడ వెళ్ళుంటే ఈవేళ బైబిల్లో ఆవిడకి ఏ స్థానం ఉందో. నిజంగా నేను మన చర్చకి రావడానికి ముందు ఒక సహోదరుడితో మాట్లాడుతున్నానండి. నిజంగా స్త్రీ జన్మ అండి, అంటే ఈ ప్రజెంట్ పరిస్థితులను బట్టి బాగోలేదని అంటారు, కానీ గొప్ప జన్మండి. అంత సహనం ఎవరికీ ఉండదు. ఈ సృష్టిలో ఒక మనిషికి జన్మనిచ్చే అవకాశం భగవంతుడు స్త్రీకే ఇచ్చాడు, పురుషుడికి ఇవ్వలే. మరి యేసుక్రీస్తు జన్మించేటప్పుడు ఆవేళ యెరూషలేములో మరి మన బైబిల్లో రాయబడదు. కానీ అది ఎంతో మంది కన్యకులు నా గర్భాలు పుట్టాలని పెళ్లి చేసుకోకుండా ఉన్నారటండి. రాజకుమార్తెలు రకరకాల ఎంతమంది బైబిల్లో రాయబడ్డది. యెషయా గ్రంథంలో రాయబడ్డది కదండి. కన్యక గర్భవతి అయి కుమారుని కనులు ఏ కన్యక అనేది అక్కడ రాయబడలే. ఎంతో మంది ఎదురు చూస్తా ఉన్న అవకాశం ఒక్క మరియమ్మకు దక్కిందండి. మరి వేళ ప్రపంచమంతా కూడా మన వేళ నిజంగా మరి మన సామెత ఉంటుంది, పుట్టలోని చదువులో పుట్టవా గిట్టవా అంటారు. ఈవేళ చనిపోతే 2 రోజులు మర్చిపోతున్నాం. ఈవేళ మరియమ్మ గారు చేసుకున్న అదృష్టం ఎంత గొప్పదంటే ఆ గర్భాన్ని యేసయ్య పుట్టాడు, రక్షకుడు వచ్చాడు. ఆ పేరుని అందరూ చెప్పుకుంటున్నారు. అలాగే యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి మూల కారణంలో ఒక కారణం ఈ నయోమి. ఎంత ధన్యత అండి ఆవిడ జీవితం, ఎంత మంచిది ఆవిడ. ఒకసారి ఆలోచిద్దాం. ఈ రూతు గ్రంథంలో మనకు వచ్చేటప్పటికి నిజంగా నయోమి తక్కువ ఊరండి. ఇక్కడ మనం బైబిల్ అంటే నేను కొంచెం యాక్చువల్గా నాకు హిస్టరీ సోషల్ సబ్జెక్ట్ మీద నాకు పట్టు ఉంది. అందుకని దేశం అనగానే నాకు మండపేట, ఆలమూరు అనగానే నాకు ఊర్లో ఐడియా ఉంటుంది. జనరల్గా ఏమనుకుంటామండి, ఏ ఊరు వెళ్ళిపోయారు వీళ్ళు? బెత్లెహేములో ఉండాలి, ఇతర దేశంలో ఉండాలి. నయోమి భర్త, ఇద్దరు కొడుకులు ఏ ఊర్లో ఉండాలి వాళ్ళు?
ఇజ్రాయెల్ దేశంలో ఉండాలి. ఇజ్రాయెల్ దేశంలో నుంచి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది వాళ్ళకి? అందరికీ తెలిసిన చరిత్రే. ఒక్కసారి పునరుచ్చారం చేసుకుందాం. ఎందుకు చేసుకుందాం, మనకు ఎందుకు ఉపయోగపడుతుంది? ఇది జరిగిపోయిన చరిత్రను మీరు ఏం చెప్తారా అని ఆలోచించండి ఒకసారి. ఇజ్రాయెల్ దేశంలో బెత్లెహేమ్ అనే ఊరిలో చూడండి, న్యాయాధిపతులు 7 దినం ఒక్కసారి చదివితే మనకు అర్థమవుతుంది. వద్దాం ఎక్కువ చదవం. దురదృష్టం ఏంటంటే ఒక్క మాట, ఏ ఆలయమైనా అంటే బ్యాటరీ సంఘంలో పర్లేదండి, వాక్యం ఎక్కువ చేసి చెప్తే మగవాళ్ళగా ఆడవాళ్ళగా వాక్యాలు చూపిస్తారండి ఎవరన్నా? ఇక్కడ టైం అయిపోయింది, అరగంట దాటేసింది దేవుడు వాక్యం. మిగిలిన సంఘంలో కొన్నాటిలో ఉందండి. మేము చాలా గొప్పోళ్ళు, మేము బైబిల్ పండితులు అనుకున్న చర్చిల్లో వెనకాల కూర్చుంటారండి. వాళ్ళకి టైం అయిపోతూ ఉంటుంది. అరగంట 20 నిమిషాలు అయిపోయింది వాక్యం చాలు. దేవుడు సంఘం అంటే దేవుడికి ఇష్టమండి. వ్యక్తిగతంగా ఎలాగా తీరుస్తాడు. సంఘం అంటే దేవుడికి చాలా ఇష్టం. సంఘానికి వచ్చిన తర్వాత మనం ఏ సంఘానికి సరే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఎవరికి కూడా బైబిల్ పూర్తిగా చెప్పే అవకాశం ఎక్కడ ఉండదు, వినే సమయం మీకు ఉండదు. మరి బైబిల్ ఎప్పటికీ అర్థమవుతుంది మనకి? వ్యక్తిగతంగా ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఆలయానికి వస్తాం, ప్రొద్దుట మెసేజ్ ఒక అరగంట లేదా గంట, మధ్యలో మళ్ళీ దేవుని ఆరాధనకు 1/4 గంట అరగంట, మళ్ళీ సెకండ్ మెసేజ్కి ఒక అరగంట, మళ్ళీ వారం తర్వాత గంట ఇస్తాం మనకు సమయం. ఒక గంటలో ఒక వాక్యాన్ని తీసుకొని ఎంత ఎనాలిసిస్ చేస్తాం? దానికి సొల్యూషన్ ఏంటంటే, ఎవరికి వారి దేవుడి వాక్యం చదువుకోకపోతే ఆ లోటు చూడదు. ఈ వాక్యాన్ని మనం చదువుకుంటాం. ఈ లైన్ మీరు ఎవరైనా మిస్ అయ్యి నిజంగా నువ్వు మనస్ఫూర్తిగా చెప్పేయండి. మిస్ అయిపోతే మిస్ అని చెప్పండి, లేదంటే మీరు క్యాచ్ చేశారని చెప్పండి. ఇప్పుడు నయోమి ఉన్నది, ఆవిడకి 2 కొడుకులు ఉన్నారు. 2 కొడుకులు, కోడలు, వాళ్ళ భర్త, వీళ్ళు నలుగురు కూడాను ఇశ్రాయేల్ దేశంలో ఉన్నారు. ఇశ్రాయేల్ దేశంలో ఏమైందంటే, న్యాయాధిపతుల కాలంలో ఏమైంది అక్కడ? ఆ దేశమునందు కరువు కలుగగా, ఇక్కడ కరువు వచ్చిన తర్వాత బయటికి వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఎక్కడికి వెళ్ళారంటే వాళ్ళ 2 కొడుకులు వెంట పెట్టుకొని, మీరు అక్కడ మనం ఏమనుకుంటే మొయాబ్ దేశం అంటే ఏ అమెరికాయో, ఏ రష్యాయో, ఏ జపానో వెళ్ళిపోయి అనుకోకండి. మండపేటలో కరువు వచ్చింది, ఆల్మూరు వెళ్ళారంటే మధ్యలో మృత సముద్రం ఉంది. మొయాబ్ దేశం అంటే మృత సముద్రం అవతలే. ఈ గ్యాప్ మనకు తెలియనంత కాలం ఇజ్రాయెల్ దేశం నుండి మొయాబ్ దేశానికి వెళ్ళాను, మనకి ఎలాగ ఇజ్రాయెల్ దేశం తెలియదు, మొయాబ్ దేశం తెలియదు, లైన్ వదిలేస్తాం దాన్ని. నెక్స్ట్ 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 వెళ్ళారు. పాపం నిండుగా నిజంగా భర్త పిల్లలతో వెళ్ళిన స్త్రీ ఆవిడ గొప్పదే. కానీ జరిగిన సంఘటన ఏంటంటే, అక్కడ భర్త చనిపోయాడు, 2 కుమారులు చనిపోయాడు. అంటే అక్కడ పెళ్లి చేసింది ఆవిడ. కొడుకులిద్దరికీ పెళ్లి అక్కడ చేసింది, మొయాబు స్త్రీలను చేసింది ఆవిడ. భర్త చనిపోయాడు అంటే పసుపు కుంకాలు పోని అనుకుంటూ హిందూ సోదం భాషలో 2 కొడుకులు పుట్టిన 2 కొడుకులు చనిపోయారు. ఇంకా స్త్రీకి నిజంగా తనదంటే ఈ లోకంలోకి ఏమీ లేదు ఇంకా. ఎందుకంటే కోడలు బయట నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, ఇదేంటిది ఋతు గ్రంథం అని తీసుకొని ఏదో చెప్తున్నారు అనుకుంటున్నారు కదా, కొత్తగా లేదా విషయం? కొడుకులు చచ్చిపోయారు, భర్త చచ్చిపోయాడు, ఈలోగా ఆవిడకి ఏమైనా పడ్డదే? ఏ దేశంలో అయితే కరువు వచ్చిందో ఆ దేశంలో మళ్ళీ పంటలు పండినాయి అనే కొబరదింది ఆవిడ. ఇంకిక్కడ ఎవరో లేరు, ఆస్తులు లేవు, పాస్తులు లేవు. ఆవిడ కొద్దిగా పొలం వచ్చిన ఇల్లు ఏదన్నా ఉంటే బెత్లెహేములోనే ఉన్నది. అక్కడికి రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోవాలి. ఇక్కడ మీరు బైబిల్ చూడకుండా, బైబిల్ ఎవరో చూడకుండా ఈ అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇంట్లోంచి 2 కోడలు వెళ్ళిపోమని చెప్పింది ఆవిడ. నా దగ్గరికి ఎందుకు, మీరు 2 కోడని ఎవరికి వెళ్ళిపోండి అని చెప్పిందా? వారకో అప్పుడే వెళ్ళిపోయిందా? మన అంశం మీదండి. ఇప్పుడు భర్త చనిపోయాడు, కొడుకులు చనిపోయారు, 10 సంవత్సరాలు అయిపోయింది, సమయం అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో కూర్చొని 4 సమావేశం పెట్టుకొని, అదే ముగ్గురు సమావేశం పెట్టుకొని ఇంక వెళ్ళిపోండి అమ్మా, నా పని అయిపోయిందని ఆవిడ చెప్పింది. ఆ తర్వాత వెళ్ళిపోయారా? వారపు అప్పుడే వెళ్ళిపోయిందా? బైబిల్ చూడకండి. బైబిల్ చూడకుండా మీకు ఈ చదివిందని ఆలోచన చెప్పండి. ఎవరు మగవాళ్ళైనా ఎవరైనా, పాపనగారైనా, ఇంకా వేరైనా సరే. మా పాస్టర్ గారికి నో ఎలా, ఇక్కడ సండే స్కూల్ టీచర్ కావడం రావడం దానికి నో ఎలా. ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటా వెళ్ళిపోయారంటారా?
చూసారా? ఎందుకు మిమ్మల్ని ప్రశ్న వేశానంటే అందరూ బైబిల్ చదువుతాం, ఒక్కొక్క వాక్యాన్ని అర్థం చేసుకుని చదవకపోతే ఈ పరిస్థితి వస్తుంది. నాకే తెలియదండి రాత్రి వరకు ఆ విషయం. మీకెందుకు, మీ దగ్గర పోజు కొట్టడం ఎందుకు? తెలుగు పిక్చర్ బైబిల్ అని కంప్యూటర్ ఉందని చెప్పని చూసారా, ఆ చక్కగా డౌన్లోడ్ చేసుకున్నా చదివితే ఎంత జ్ఞానం అర్థం అవుతుందంటే నాకు బొమ్మలు వచ్చేస్తున్నాయి, ఎంత వాక్యం వచ్చేస్తుంది, వాక్యం చెప్పేస్తున్నారు అక్కడ. ఆడియో వీడియో ఎంత బాగా అర్థమైంది. రాత్రి చూస్తే నాకు అర్థమైందండి. నేనేమనుకున్నానంటే మరి మీరు నాతో ఏకీవిస్తారో తెలియదు, కానీ ఇంట్లో కూర్చుంటే భర్త చనిపోయాడు, ఏడుపులు అయిపోయిన తర్వాత జన కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ చేసే పని ఏమీ లేదు, అక్కడ కొద్దిగా గొప్ప పొలం ఉంది సొంత ఊర్లో, ఇంకా అక్కడ వెళ్ళిపోతారని డిసైడ్ చేసుకున్న తర్వాత, అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు చెప్పిన నేను నేర్చుకున్న జ్ఞానం, అంటే గుడికి వచ్చి విన్నామో లేదో తెలియదు, కానీ కూర్చొని డిస్కషన్ చేసుకున్నారు అందరూ. అమ్మ నేను మా ఊరు వెళ్ళిపోతానికి నేను, నాకు ఎవరు లేరు కదా అని చెప్పి, మీరు కూడా మీరు ఈ ఊరే కాబట్టి, మీరు ఈ దేశమే కాబట్టి మీరు ఉండిపోండి అనే కదా అనుకున్నా. మీరు అందరూ అలాగే అనుకున్నారండి? అవునా కాదండి? ఆ తర్వాత బయలుదేరిపోతే వార్ప అన్న ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత రూతుని కూడా వచ్చేస్తానని చెప్పి వచ్చేసింది, బెత్లెహేం వచ్చేసింది. ఇంతేనండి? అవునా కాదండి? ఎవరో అనుకున్నా, అలాగే అనుకున్నా లేదండి? కానీ అది కాదండి. చూడండి, రాత్రి నాకు దొరికి నేను చెప్పాను కదండి, బైబిల్ ధ్యానపూర్వకంగా చదవకపోతే ఎప్పటికీ బైబిల్ మనకు అర్థం కాదు. చూడండి, 7వ వచనం 1వ అధ్యాయము, రూతు గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం ఒకసారి ధ్యానపూర్వకంగా బ్రేక్ ఇచ్చి స్పీడ్ బ్రేకర్ ఉంటే స్పీడ్కి వెళ్ళిపోయేటప్పుడు కుర్రోళ్ళు మరి బళ్ళు కొత్త బళ్ళు వచ్చేసినాయండి, మరి వెళ్ళిపోతారు అనమాట. అది మధ్యలో స్పీడ్ బ్రేకర్ అంటే అక్కడ ఆగాలి. అప్పుడు చూడండి, 7వ వచనం చదువుతున్నాను. అప్పుడు 6వ వచనం కూడా చూద్దామండి. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను చదువుదాండి. టైం అడుగుతాను పాస్టర్ గారిని, ఇప్పుడు కోటేసామని వల్ల ఉంది కదా మనకి. దర్శించానని ఆమె మోయాబు దేశములో వినెను కనుక మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమయ్యిరి. చూడండి, అక్కడ వరకు ప్రయాణమయ్యిరి అంటే తట్టబుట్ట సర్దుకున్నారు, ఒక వ్యాన్ క్యాచేసుకున్నారు అనుకుందాం. అంటే వ్యాన్ అంటే గాడిదని, మరి అప్పుడు రోడ్లు ఏమీ లేవు కదండి. సామాను సర్దుకున్నారు. చూడండి, ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళిపోయినప్పుడు సామాన్ అంతా సర్దుకుంటాం. చివరికి ఆడవాళ్ళు ఆ రుబ్బురోళ్ళు కూడా వదలరండి. నేను మొన్న వదిలేసాను మర్చిపోయాను, ఇంట్లో మారినప్పుడు ఆవిడ ఎంటికి వెళ్ళగానే రుబ్బురి లేదు పెడుతుంది. ఎవరు మోస్తారని ఇంత బరువుంటుంది అది. ఆ పైకి మూసివాళ్ళు మోయినన్నారు మేము అక్కడ వదిలేసిందని. సామాను అంతా సర్దేశారండి. సర్దేసిన తర్వాత వెళ్ళిపోతారు అనుకున్నారు. విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైంది. ఇక్కడ 7వ పాయింట్ చూడండి ఒకసారి. అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె 2 కోడండ్రును బయలుదేరి యోధా దేశమునకు తిరిగి పోవలెనని. చూసారా, వెళ్ళిపోయారు. ముగ్గురు బయలుదేరిపోయారు, ప్రయాణమై వెళ్ళిపోతున్నారు. ఇది మన అంశం. ప్రయాణమై ముగ్గురు వెళ్ళిపోతున్నారు. ఇంట్లోనే డిస్ట్రాక్ట్ అయిపోలేదండి. ఆ టాటా బాయ్ బాయ్ ఉంటానని చెప్పుకోలేదండి. 2 కోడళ్ళు అత్తగారు, నిజంగా అత్తగారు మంచితనానికి ఇదే నిదర్శనం అండి. నిజంగా భర్త లేదు, భర్త ఉన్నప్పుడే మన బైబిల్ ప్రకారం కూడా ఈ భర్త బతుకున్నంత కాలమే భార్య భర్తకు విధేయరాలు. ధర్మశాస్త్రం గురించి అదే చెప్తూ ఉంటాడు ఆయన. ధర్మశాస్త్రం నశించిపోయింది, దేవుడు నెరవేర్చేశాడు. ఇంకా ధర్మశాస్త్రం మన బతులకు కాదు. అందుకే పౌలు గారు ముస్లింలు చెప్పుకోకండి, వంశావళికి అసలు చెప్పుకోకండి. ఈ పదాలు ఎందుకు వచ్చినాయి? ఇంకా మొదటికెళ్ళి నా తండ్రి రాడు, ఆ తండ్రి రాడు, ఆ తండ్రి రాడు, ఇదే ఉంటుంది. చూడండి, జన్మవృత్తాంతాలు తీసుకున్నా వంశావళి ఉంటుంది, ఆదికాండం తీసుకున్న వంశావళి ఉంటుంది. ఈ వంశావళి రిపీట్ అవుతూ ఉంటాయి. అదే మా గొప్ప, అదే నా గొప్ప అని చెప్పుకుంటూ ఉంటారు. సరే, ఇక్కడ వీళ్ళు ముగ్గురు కూడా బయలుదేరిన తర్వాత సగం దూరం వచ్చి ఉన్నారు. నిజంగా ఆవిడ అత్తగారి స్థానం అంటే కోడల గురించి అత్తగారు ఆలోచిస్తుంది, అత్తగారి గురించి కోడలు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇంకా కొడుకులు లేరు, భర్త లేడు, అక్కడ ఎవరు లేరు. వచ్చేసి 2 రోజుల క్రితమో, వారం రోజుల క్రితమో ఈ ఊరు రాలేదండి ఆవిడ. చూడండి, మనకి టైం ఉంటుంది అక్కడ. 5వ వచనంలోని వారు ఇంచుమించు
10 సంవత్సరాలండి, ఒకరోజు 2 రోజులు కాదు. ఆ యువత దేశం వదిలేసి బెత్లెహేమును వదిలేసి ఊరు రావడం 10 సంవత్సరాల వదిలేసి నీళ్ళు ఎనకపోతే రావాలంటే మనకు ఒక ఇల్లు ఉంది, ఏదో ఊరు వెళ్ళాం, 2 రోజులు 3 రోజుల తర్వాత వస్తేనే ఊరితో దుమ్ములు పట్టేస్తాయి. అదో ఒక 6 నెలలు ఆగితే, అదో సంవత్సరం ఆగితే చెదలు పెట్టేస్తూ ఉంటాయి. 10 సంవత్సరాలుగా ఊరిలో ఆ మనిషిని మర్చిపోయారు. అందుకే మీరు మనిషి ఊళ్ళోకి రాగానే అందరూ పలకరింటారు, ఇప్పుడు నయోమి నయోమేంట, నయోమి అనొద్దు, నయోమి అనొద్దు. నయోమేంటి అర్థం ఏంటండి? మధురం. అది మారానండి, మారా అన్నట్టు. సరే, ప్రయాణమై ముగ్గురు వెళ్తా ఉంటే అత్తగారి గురించి కోడలు ఆలోచిస్తున్నారు, కోడల గురించి అత్తగారు ఆలోచిస్తున్నారు. అదండి ఒక ఇంట్లో ఉన్న బంధం. ఆ విధమైన బంధం వస్తేనే వెళ్ళిపోమని పర్మిషన్ ఇస్తే సరే వెళ్ళలేదు. నిజంగా ఆవిడ జోకులు కూడా వేసింది. ఆవిడ అత్తగారు జోకులు వేసింది, కోడల మీద చూడండి ఎంత భయంకరంగా జోకులు వేసిందో. ఎన్నో వచ్చినమ్మా? పన్నెండవ వచ్చినమండి. చూడండి, ఇక్కడ నిజంగా ఆవిడ జోకులు వేస్తుంది. ఆవిడ ముసలావిడ. ఆవిడ ఇప్పటికిప్పుడు పెళ్లి చేసేసుకుని ఈ రాత్రి నేను ఆ భర్తతో కాపురం చేసేస్తే రేపొద్దున కొడుకు పుట్టేస్తే ఆ కొడుకు పెళ్లి 2 పిల్లలు, మళ్ళీ ఒక పిల్లలు కదండి, 2 కోడలు కదా, ఆ 2 పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి ఎవరిలోకి వచ్చేసి మళ్ళీ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే ఎంత సమయం పడుతుంది? అంతవరకు మీరు కూడా ఖాళీగా ఉంటారా? వద్దు, వెళ్ళిపోండి అంటున్నారు. పాపం వీళ్ళు ఆలోచించారు, ముసలావిడ ఎక్కడికి వెళ్తుంది? ఈ సమయంలో మన సహాయం లేకుండా ఆవిడ ఒక్కరుగా ఎలా బతకగలదు అనే ఆలోచనలో నిజంగా కోడలు ఇద్దరికి వచ్చారు కాబట్టి ఆవిడ నిజంగా ఈవిడ వాళ్ళ గురించి వెళ్ళిపోండి, పర్మిషన్ ఇది గ్రాంటే, వెళ్ళిపోండి, రావగల నా కూడా నా బాధలే నేను పడతాను, మా ఊరికి వెళ్ళిపోతాను ఆవిడంటే వద్దు, మీకు కూడా వస్తాను అని. ఇక్కడ అంశం ఎక్కడితో అభ్యర్థం మిగిలిన చరిత్ర మీకు తెలిసిందే. మనం ఫస్ట్లో వాక్యం చదువుకున్న ఒక వాక్యం ఇక్కడ చిన్న జోక్ చెప్తాను చూడండి. నేను నిన్న మొన్న ట్రెజరీకి వెళ్ళాను, నేను ఆల్మోస్ట్ ట్రెజరీకి వెళ్తే ఒక మా స్టాఫ్ కపిలేశ్వరంలో పనిచేసే స్టాఫ్ రిటైర్ అయిపోయాడు. నాకు తెలిసి అతను వెనకాల ఎవరో లేరని నాకు తెలియదు. నాకు మామూలు కానీ మా హెచ్డబ్ల్యూ ఆయన ఫోన్ చేసి ఏమంటే ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ పెన్షన్ ఏదో ఆగిపోయింది, పెన్షన్ సంబంధించిన ప్రోగ్రామ్ ఏదో ఆగింది అంటే అతను వెనకాల ఎవరో ఒక అతను ఉన్నాడని చెప్పినానండి. చెప్తే అతను అంటాడు అతను వెనకాల ఎవరు లేరే, ఎవడొచ్చాడు, ఎందుకు వచ్చాడు అని ఆలోచించున్నాడు. అంటే ఒక ఉద్యోగస్తుడు రిటైర్ అయితే ఉద్యోగస్తుడికి సంబంధించిన కొన్ని బెనిఫిట్లు వస్తాయండి, విలువలు, డబ్బులు వస్తాయి, క్యాష్. ఎంతవరకు వాడి క్వాలిటీ ఏదో లాగింది అలా కూర్చొని నడుస్తున్నాడు, ఎంతవరకు అతని దగ్గరికి ఎవడో రాలే. ఇప్పుడు రిటైర్ అయిపోయాడు కదండి, రిటైర్ అయిపోయిన తర్వాత డబ్బులు వస్తాయి, 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు వస్తాయి. ఇప్పుడు బంధువులు వచ్చేస్తున్నారు ఆయన దగ్గరికి, కూడా ట్రెజరీకి వచ్చేస్తున్నారు, కూడా బ్యాంక్ వచ్చేస్తున్నారు. నేనేమంటానంటే కొన్ని డబ్బులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు వస్తున్నారు. నయోమి కూడా వెళ్తే కోడలిద్దరికి ఏమి లాభం? పోనీ అక్కడ ఏమైనా ఆస్తిపాస్తులు ఉన్నాయా, పండేసి పంటల ఏమీ లేదు ఇవి దగ్గర, కానీ కూడా వెళ్తుంది. చూడండి, ఇద్దరు బయలుదేరారు. ఇక్కడ మన జీవితంలో మనం అప్లై చేసుకోవాల్సిన సత్యం ఇక్కడికి వస్తున్నాను. ఇద్దరు బయలుదేరారు. ఒక ఆవిడ పేరు ఏం పేరండి? వార్ప. ప్రయాణం అయిపోయే దారి మధ్యలో ఆవిడ కౌన్సిలింగ్ చేస్తుంది వాళ్ళకి, వెళ్ళిపోండి, నాకు పిల్లలు పుట్టరు, మీరు అంతవరకు ఉండడం వేస్ట్, అక్కడ మీరు ఏమీ చేయలేరు. ఈ కౌన్సిలింగ్ లో ఎవరి ప్రాబ్లం వాళ్ళకు ఉంటాయి. ప్రారంభించిన జీవితాన్ని ఎక్కడో అన్యులుగా ప్రారంభించి ఉంటాం, క్రైస్తవులుగా అడుగు పెట్టి ఉంటాం. అడుగు పెట్టిన తర్వాత ఎవరో ఒకరు చెప్తారు మనకి, ఈ దేవుళ్ళ ఏముంది, ఆ దేవుళ్ళు సూపర్. ఈ ప్రయాణాన్ని కొన వరకు కొనసాగిస్తున్నామా, మధ్యలో వెనక్కి అడుగు చూస్తున్నామా? మన లోతు భార్య గురించి చెప్పాం మనం నేను మాట్లాడుకున్నాం. మనం చాలా సింపుల్గా చిన్న ప్రయత్నం చేశాను కానీ చక్కటి జవాబు వచ్చింది. నాకు ఆ జవాబు నాకు తగిలింది. ఎలాగంటే లోతు కొడుకులు ఉన్నారా అని అడిగాను. లోతు కొడుకున్నారంటే నా జ్ఞానం ఏంటంటే మీరేమంటారని అనుకున్నానంటే నేను ఇక్కడ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారని నేను రాలేదనుకుంటా. వాళ్ళు లోతు కొడుకులు ఉన్నారన్న సంగతి మనందరికీ తెలుసు. తప్పుడు వల్ల కూతురు వల్ల పుట్టినోడు కొడుకులు నాకు గుర్తు రాలేదు, ఎందుకంటే తప్పుడు ఆలోచనలు ఉండవు కదా. ఇద్దరు కూతుళ్ళు ఉన్నారని, ఇద్దరు కూతుళ్ళు భార్య ఇద్దరు కూతుళ్ళ దగ్గర బయటకు వచ్చేసాడని మీరు అంటారని
నా ఊహ. కానీ అక్కడ ఏమని రాకుంటుందండి ఆ గ్రంథంలో పాస్టర్ గారు విడమని చెప్పేశారు. కానీ వచ్చిన వాళ్ళు చిన్నోళ్ళు కాదండి. వచ్చిన వాళ్ళు ఎవరు దారంట పోయి దానిలో వచ్చి ఏమంటే మీ ఇంట్లో ఏమైనా ఉన్నారా, గదిలో ఏమైనా ఖాళీలు ఉన్నాయా, మీకు అబ్బాయిలు ఎంతమంది అమ్మాయిలు ఎంతమంది అని అడిగే వ్యక్తులు కాదండి. వచ్చిన వాళ్ళు దేవుడి దగ్గర నుంచి వచ్చిన వ్యక్తి డైరెక్ట్గా దేవుడే, దేవుడి రూపమే అది. ముగ్గురు బయలుదేరారు. ఒక అబ్రహాం దగ్గర ఆగిపోయాడు ఆయన దేవుడు. ఇంకొక ఇద్దరు వచ్చారు, బతిమలాడాడు రోజు, రండి రండి రండి, రాము 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 అన్నారు. ఇవన్నీ మీకు సింపుల్గా ఎందుకు చెప్తున్నానంటే ఈ పిక్చర్ బైబిల్ చూసిన తర్వాత బొమ్మలు క్లియర్గా అర్థమైంది. నాకు బొమ్మ సినిమా అర్థమైంది. ముందు బతిమలాడాడు, మీ ఊరు రాము, మీ ఊర్లో ప్రవేశించడం అంత భయంకరమైన పాపం ఈ ఊర్లో చెప్తున్నారు. అప్పుడు ఒకటే అన్నాడు, నీ కొడుకులను, నీ అల్లుళ్లను, నీ కూతుళ్లను, ఇంకా ఎవరు ఉంటే తీసుకురండి అనే పదం అక్కడ రాశాడు. అల్లులు ఉన్నారు కదండి, రైట్. కూతుళ్ళు ఉన్నారు కదా, రైట్. ఆ మిగిలిన బంధువులు అక్కడ, కొడుకులు అక్కడ లేరు. కూతుళ్ళు తల్లిదండ్రుల దగ్గర ఉంటారు పెళ్ళి అవ్వకపోతే. కనుక కూతుళ్ళు ఖచ్చితంగా దేవదూతలు కానీ దేవుడు ఆ ఇంటికి వచ్చినప్పటికీ ఆ ఇంట్లోనే ఉన్నారు. కొడుకులు పబ్బలు పోయారేమో అనుకుంటున్నానండి. క్లబ్కో, పబ్బకో, పేకాడుకో, మందుకో, దేనికో పోయారు వాళ్ళు. ఎక్కడ ఎదుగుతారు? టైం ఏమి 2-3 రోజులు టైం ఏమలేదు అక్కడ. రావడమే రాత్రి వచ్చారు. ఈలోగా ఆ ఊర్లో వాళ్ళందరూ ఏమంటున్నారంటే వాళ్ళని పంపించే వాళ్ళతో వ్యభిచారం చేస్తామంటున్నారు. కళ్ళు అంటే కళ్ళు బాగా పచ్చకామలు అంటారో లేదా కామం అంటారో తెలియదు. కానీ ఆ ఊరు జనాంగం పాపం పండిపోయింది. ఏమండి వచ్చిన వాళ్ళు తప్పండి, నాకు 2 కూతురు ఉన్నారు, పాడు చేసుకోండి అని నిజంగా ఆ కూతురు పర్మిషన్ తీసుకోవడం తెలియదు. కానీ తండ్రిగా డిక్లేర్ చేస్తే అది వీళ్ళే కావాలి. అంత పాపం పండిపోయిందండి ఆ ఊళ్ళో. అప్పుడు అన్నది కొడుకులు కానీ, కూతుళ్ళు కానీ, అల్లుళ్ళు కానీ. సో అల్లుళ్ళు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు, కొడుకులు బయటకు పోయారు. ఎక్కడికి వెళ్ళారో తెలియలేదు. లోతుకి నిలుపుని ఉంటాడు ఆయన, దొరకలేదు. సినిమా అయిపోయింది, నెక్స్ట్ సబ్జెక్ట్ తెలిసిందే కదా. వెనక తట్టు చూసుకుంటా ముగ్గురు వెళ్ళిపోయారు బయటికి. ఇక్కడ మన సబ్జెక్ట్ ఎక్కడికి వచ్చామంటే ఏమని ఆర్డర్ వాళ్ళ, మీరు ఎట్టి పరిస్థితులను కూడా ఆకాశం నుంచి గంటకు కురుస్తుంది, ఊరు తగలబడిపోతుంది, మీరేం చేయకూడదు, వెనక్కి చూడకూడదు. లుక్ బిఫోర్ యూ లీవ్ అని అన్నారు. వెనక్కి చూడకూడదు. వెనక్కి చూసిన రోజున ఏమవుతుందో చెప్పలేదు. ఇవాళ లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. ఇద్దరు కోడల్లో అత్తగారు కూడా బయలుదేరారు. బయలుదేరిన అడుగు వెనక్కి తీయకుండా ఉండుంటే ఇవాళ వార్త గురించి కూడా మనం ఏ విషయం తిందుమో. ఆవిడ వెనక్కి చూసిందండి. ఆవిడ నయం రూత్ ఎక్కడ చూసిందండి? ఎదురికే చూసింది. నెక్స్ట్ ఆవిడ కడుపున ఆవిడ ముందు మనవరాలు అయిందండి. ఆవిడ దావీదు పుట్టాడు. ఆ వంశవాళ్ళు చూడండి కూడా అత్తగారు కూడా వెళ్ళిపోయిన తర్వాత 4వ అధ్యాయంలో లాస్ట్కి వస్తే పెరేసు వంశావళి ఏదనగా 18-19 4వ అధ్యాయం రూతులోను. పెరేసు వంశావళి ఏదనగా పెరేసు హెస్రోను కనేను, హెస్రోను రామును కనేను, రాము అమ్మినాదాబును కనేను, అమ్మినాదాబు నయస్సురును కనేను, నయస్సును సల్మానును కనేను, సల్మాను ఇక్కడ వచ్చాడు బోయాజు. ఈ రూతుని పెళ్లి చేసుకునే వ్యక్తి బోయాజు. ఈ బోయాజుకు ముందున్న 4-5 వంశాలు ఎత్తి చెప్పి మనకే బోయాజును కనేను. బోయాజు పుట్టిన కొడుకు పేరు ఏం పేరు? ఓబేదు. ఓబేదు ఎవరిని కన్నాడు? ఎస్ఐని కన్నాడు. ఎస్ఐ ఎవరిని కన్నాడు? ఈ దావీదు గొప్పతనం మనకేంటంటే యేసుక్రీస్తు ఏ వంశావళిలో పుట్టాలండి? దావీదు వంశావళిలో పుట్టాలి. ఎవరి వంశంలో వాళ్ళకి ఎంతమంది స్త్రీలు కన్యలుగా ఉంది దేవుని ప్రార్థన చేసుకున్నా ఎవరికే పుట్టడు ఆయన. దావీదు వంశావళిలో పుట్టాలి. దావీదు వంశంలో పుట్టాలి అంటే దావీదు గోత్రంలో వాడు అయి ఉండాలి. కనుక ఈ బోయజు అనే వ్యక్తి దావీదు వంశావళి, అది మన ఆ యోధా గోత్రం. అతనికో కొడుకు పుట్టాడు బోయజుకి, అతని పేరు ఓబేదు. ఓబేదుకో కొడుకు పుట్టాడు ఎస్ఐ. ఎస్ఐకో కొడుకు పుట్టాడు. ఆ దావీదు వంశం దావీదు ముద్దు నుండి చిగురు పుట్టును. అక్కడి నుంచి యేసయ్య పుట్టాలి. అయితే మన అంశం ఏంటంటే ఇక్కడ ఈ రూతు అనే స్త్రీ వెనక్కి చూడలే. ప్రకటన గ్రంథంలో ఏమనడండి, అంతం వరకు కూడా మనం కనిపెట్టుకొని ఉండాలి. దేవుడిని అంగీకరించేస్తాం కదా. రక్షణ అంటే మరి నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరించాము. రక్షణ మనకు వచ్చిందండి ఆయన ఇస్తారా?
ఎప్పుడైనా ఆలోచించారు? అంటే అలాంటి మనకి ఎందుకులేండి, ఆలయానికి వచ్చాం, ఏదో బల్ల, ఏదో ఆలయం. యేసుక్రీస్తు రక్షణగా నేను అంగీకరించానండి, నాకు రక్షణ వచ్చేసిందా? మీకు వచ్చేసిందా? అంత పెద్ద ప్రశ్నలు వద్దంటారా? జీవితంలో కష్టమైన ప్రశ్నలు అనుకుంటున్నారా? చాలా మంది అడుగుతారండి, రక్షణ పొందావా? అది ఏమన్నా బజార్ల దొరికి సరిపెట్టండి, ₹1,00,000 ఎక్కి ఇచ్చేటండి, 1,00,000 నేను ఇచ్చేస్తాను, నేను అన్ని పనులు చేసుకుంటాను హ్యాపీగా. ఉచితంగా ఎవరు ఇవ్వాలండి? దేవుడు ఇవ్వాలి. దేవుడు రక్షణ ఉచితంగా మనకి ఇవ్వాలి. అందుకే ఆయన ఇస్తే మనం తీసుకుందాం. తీసుకోవడానికి ముందు మనం చెయ్యి అందించాలంటే ఆయన చెయ్యిస్తున్నాడు. మనకు ప్రకటన గ్రంథం ఒకసారి ఆలోచించారనుకోండి, ఏమంటాడు? రెఫరెన్స్ తీయక్కర్లేదు. ఏమంటాడండి ఆయన? ఎక్కడ తలుపు కొడుతున్నాడు? హృదయం తలుపు బయట నిలబెట్టి తలుపు కొడుతున్నాడు, తలుపు తీయండి అని. ఆయన మనం చెయ్యిస్తే ఆయన మనం చెయ్యి ఇస్తాడు. మనం అంతవరకు చూడండి. మనకి చివరిగా ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అంటే 2వ తిమోతి గ్రంథం చూడండి. అపోస్తలుడైన పౌలు తిమోతి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం, రెండో పత్రిక 4వ వచనం, 4వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. మంచి పోరాటము పోరాడి తిని, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు ముట్టించి తిని. అక్కడ లైన్ మాత్రం ఆగి చదవాలి. విశ్వాసమును కాపాడుకోవాలండి. మన బొందులో ప్రాణం పోయే వరకు కూడా దేవుడు మనకి ఏదైతే ఆజ్ఞలు విధించాడో, ఏ కట్టడలు విధించాడో, చివరి వరకు మన విశ్వాసాన్ని మనం కాపాడుకోకపోతే మన ట్రైన్ టికెట్ మన దగ్గర ఉంది. రక్షణ వచ్చేసిందంటే అర్థం అదేనండి. ట్రైన్ టికెట్ మన దగ్గర ఉంది. రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కాను కానీ మన పర్లోక రాజ్యానికి వెళ్ళాం. అంతెందుకండి, కానాన్ని ఒకసారి ఊహిద్దాం. ఈజిప్ట్ సాదృశ్యం మన బైబిల్లో చాలాసార్లు ఉంది. ఈజిప్ట్ నరకం అనుకుందాం, లేకపోతే ఈజిప్ట్ ఇహలోకం అనుకుందాం. ఈజిప్ట్ నుంచి ఎక్కడికి రావాలి? ఈజిప్ట్ నుంచి ఏ ఊరు రావాలి? కనానికి రావాలి కదా. కనానికి రావాలంటే మధ్యలో బాప్తిసం పొందాలి కదా. ఎవరైనా మనం రక్షణ పొందాలి అంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మనకు బాప్తిసం పొందని రూల్ ఉన్నది. బాప్తిసం ఎక్కడ పొందారండి వీళ్ళు అని ఊహించుకుంటాకి. ఎర్ర సముద్రంలో పొందారు. సరే, బాప్తిసం పొందేశారు, కనాన్ దేశానికి వచ్చేసాడు. దేవుడు ఏమైనా వాగ్దానం చేశాడు? ఈజిప్ట్ నుంచి మిమ్మల్ని రక్షిస్తాను, కనాన్ దేశం ఇస్తాను అన్నాడు. అలాగే ఈ లోకం అనేది ఈజిప్ట్ అనుకుంటే మనం ఎక్కడికి వెళ్ళాలంటే మనం పరలోకానికి వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళడానికి ఉన్న మెయిన్ అడ్డేజ్ తొలగించుకోవాలి, బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందేసాం, పరలోక రాజ్యం వచ్చేస్తుందా? కనాన్ని ఇచ్చేస్తున్న తర్వాత కనాన్ని తీసేస్తాడా తీయలేదా? వాళ్ళకి కనాన్ దేశం వచ్చేసరికి ఈజిప్ట్ నుంచి ఇంకా అక్కడే ఉండిపోండి, ఇల్లు కట్టుకోండి, మేడలు కట్టుకోండి, హ్యాపీ ఎంజాయ్ చేయండి అన్నాడా దేవుడు? బయటికి గెంటేసాడండి కనాన్ నుంచి. నెబుకద్నెజర్ మహారాజ్ పేరు విన్నారా? అష్షూరు సామ్రాజ్యం పేరు విన్నారా? ఎందుకు వచ్చారు వీళ్ళందరూ? ఏ దేవుడు వాగ్దానం చేసి ఒక మోషేని అహరోని నాయకుల కింద పెట్టి 40 సంవత్సరాలు తిప్పి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఒకే ఒక కట్టడి పెట్టాడు ఆయన. మీరు చదివితే మీకు అర్థమవుతుంది. మీరు నా ఆజ్ఞలను, నా కట్టడలను గైకుంటేనే కనాన్లో మీరు కలకాలము ఉంటారు. గై కొనని పక్షమున బయటికి గెలిచేస్తానని చెప్పాడు. సో దిట్ ఇస్ ఎ కండిషన్. మనం పరలోకానికి వెళ్ళాలంటే కండిషన్. చివరిగా ఏ వాక్యం పడితే ఆ వాక్యం ఎవరు చెప్తే వాళ్ళు మీరు ప్రత్యేకంగా లైన్లో తీసుకోక్కర్లేదు. చూడండి, గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. పౌలు గారు ఈ ఎఫెసీయులు తిడుతున్నాడు. ఎఫెసీయులు కాదు, గలతీయులను తిడుతున్నాడు. చూడండి, ఏందమ్మా రైటే. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఏం జరిగిందండి గలతీ సంఘాలకి?
6వ వచనం చూడండి, మళ్ళీ సరిగ్గా చదవండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు త్వరగా తిరిగిపోవడం చూడగా. ఎందుకు తిరిగిపోయారండి భిన్నమైన తట్టుకి? చెప్పింది ఎవరో కదండి, సామాన్య వ్యక్తి కాదు. గలతీయులకు చెప్పిన వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. ఎవరండి చెప్పింది? పౌలు గారు చెప్పాడు. ధర్మశాస్త్రాన్ని వల్లించేశాడండి ఆయన. పాత నిబంధన పుస్తకాలన్నీ కూడా కంటతాయనికి. అటువంటి వ్యక్తి గలతీయులు సంబోధిస్తూ ఇంత త్వరగా ఎలా తిరిగిపోయారు అంటే, ఈజీగా ఎవరన్నా మనకు చెప్తే మనం నమ్మేస్తాము అంటే ఇదే రక్షణ, ఇంకేం అక్కలేదు. నమ్మేసుకున్నావా చాలు, నేను అదే అనుకున్నాను, నమ్మేసుకున్నావా దేవుడు నమ్మేసుకున్నాను చాలు, పర్లా దగ్గరికి వెళ్ళిపోతాం. మన జీవితంలో హ్యాపీగా అన్ని చూసేయచ్చు, అన్ని ఎంజాయ్ చేయొచ్చు. దీని గొడవ దీనిదే, దాని గొడవ దానిదే. తప్పండి. న్యాయాధిపతులు చూడండి, దేవుడు నిజంగా మన మీద కోపడతాడు. కానీ అందుకే మిమ్మల్ని అడిగాను పోయిన వారం, ఆయన కఠినాత్ముడా ప్రేమామయుడా? కఠినాత్ముడా ప్రేమామయుడా అన్నదానికి నిజంగా మనల్ని శిక్షించడం విషయంలో మాత్రం ప్రేమామయుడండి. ఆయన ఆలోచిస్తాడు. ఆయన నిజంగా కోపం వస్తుంది. ఆయనకి ఎంత కోపం వస్తుందంటే, మనం ఈ వేళ దేవుణ్ణి నమ్ముతాం, రేపు మళ్ళీ తొలగిపోతాం, మళ్ళీ మనం తప్పు తెలుసుకొని మళ్ళీ వస్తే మనం రక్షిస్తాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 8వ అధ్యాయం 34వ వచనం చూడండి. మరలా బలులననుసరి బలులు కాదమ్మా, మరలా బయలుల ననుసరించి వ్యభిచారులై బయల్బేరీతును తమకు దేవతగా చేసుకునిది, మరియు గిద్యోనును యెరుబ్బయలు ఇశ్రాయేలుకు చేసిన ఉపకారమంతయు మరచి అతని ఇంటి వారికి ఉపకారం చేయకపోయిరి. ఇక్కడ ఈ వాక్యం ఎవరో మండపేట గురించో, రాజమండ్రి గురించో, ద్వారపూడి గురించో రాయబడలేదండి. దేవుడు ఎంత కష్టపడి, పగలైతే మాంసం కావాలంటే మాంసం, పగలైతే ఎక్కడ ఎండ దెబ్బ తగిలేస్తుందనేమో మేఘం, రాత్రులు ఎక్కడ పడిపోతారా అని అగ్నిస్తంభం, ఎక్కడ వంట వండుకోకర్లేదు, బట్టలు తయారు చేసుకోకర్లేదు, అన్నీ ఇచ్చి మధ్యలో ఇద్దరు రాజులు లెగిస్తే వాళ్ళని చెదగొట్టేసి యోర్దాన్ నదికి తీసుకొచ్చి, ఎప్పుడైతే మనసు యోర్దాన్ నది మధ్యకి వచ్చిందో యోర్దాన్ నది మళ్ళీ ఆగిపోయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ బాప్తిసం ఇచ్చి, అంటే బాప్తిసం అంటే మీకు చనిపోయిన అందరం రెండోసారి బాప్తిసం ఎందుకని నాకు అనిపించింది. ఎర్ర సముద్రం దాటేశారు కదా, అది బాప్తిసం అనుకుంటే రెండో బాప్తిసం ఎందుకు వచ్చిందా అనిపిస్తేది వాళ్ళందరినీ చంపేశాడు. రెండో జనరేషన్ ఎవరికి సున్నతి లేదు అక్కడ. మీరు చూడండి, యోర్దాన్ నది మోయాబు ప్రాంతంలో ఎక్కడైతే జనం కూర్చున్నారో అప్పుడు అందరికీ సున్నతి లేదన్న. అప్పుడు సున్నతి చేసుకోవడమో లేదా అప్పుడు దీన్ని దాటిన తర్వాత సున్నతి చేయడమో పండగ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు ఇచ్చి కనాన్ దేశం తీసుకొస్తే ఒక్కొక్క న్యాయాధిపతి కాలంలో దేవుణ్ణి మర్చిపోయారండి వాళ్ళు. ఎంత నాకు ఈ పుస్తకంలోని ఈ మాట చాలా బాధ అనిపిస్తుంది. ఎన్నోసార్లు కూడా మనం అనుకున్నాం. ఎక్కడంటే దేవుణ్ణి మర్చిపోయిన జనాంగం బయలుదేరి ఉంటుంది. 2వ అధ్యాయమా 3వ అధ్యాయమా చివరిలో ఉంటుంది చూడండి. 2వ అధ్యాయమా 3వ అధ్యాయమా. అతను దేవుని ఎరుగని సంతానము ఒకటి తయారైందని అంట చూడండి. నిర్మాకాండం కదమ్మా, న్యాయాధిపతి గ్రంథమే. దేవుని ఎరుగని జనం ఒకటే. చూడండి 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరము వారందరూ, న్యాయాధిపతులు 2వ అధ్యాయం 10వ వచనం దొరికిందండి. తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి, ఆ తరము వారు తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారు తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములైనను ఎరగని తరం ఒకటి పుట్టగా. ఏమండి ద్వితీయ దేశకాండంలో దేవుడు మోషే ఏం చెప్తాడు? మీ గౌన్లకి పేర్లు రాసుకోండి, చేతులకు రాసుకోండి, బాధ్యతల మధ్య పెట్టుకోండి, కూర్చున్నా నుంచున్నా చెప్పాలి. ఒక వాక్యం తక్కువ మీకు వచ్చాను ఈ పనికి. జ్ఞానం ఎలా చేయని చెప్తాడండి మోషే.
నీ గములకి రాయాలి, ద్వారబంధాల మీద రాయాలి, చేతుల మీద రాసుకోవాలి, కన్నుల మధ్యన బాధ్యతలుగా ఉండాలి. ఈ ఆజ్ఞలన్నీ ఎప్పుడు మర్చిపోకూడదు. ప్రతి ఒక్కరు కూర్చున్నా, నుంచున్నా, పడుకున్నా, లేచినా చెప్పాలని చెప్పిన ఆ తరం ఏమంటుందండి ఇక్కడ? ఆ ఇశ్రాయేలు జనాంగం మనం కాదు. యెహోవా నైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములైనను, లేకపోతే బయలుదేవతలు రావడం అయితే మళ్ళీ ఖరారు దేశానికి దేవుడు పరలోక రాజ్యం ఇచ్చిన తర్వాత అప్పుడు తుక్కు కింద కొట్టించాడండి. తర్వాత మన చరిత్ర తెలిసిందే. అయితే చివరిగా నేను ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాను. అసలే దేవుడు మనస్తత్వం ఎలా ఉంది? అప్పుడే ప్రేమిస్తున్నాడు, అప్పుడే బయటికి ఎంటేస్తున్నాడు, అప్పుడే మళ్ళీ రమ్మంటున్నాడు. చూడండి, ఈ జనాంగాన్ని మోయబుల్కి అప్పగిస్తారు. వాళ్ళు దాన్ని ఏమంటారంటే మడతేస్తారు ఫుల్గా. మళ్ళీ మొరపెడతారు దేవుడికి. మళ్ళీ గిబ్జీయులను, బారాకును, ఇంకెవరి పేర్లు చెప్పండి. 3 పేర్లు, న్యాయాధిపతుల పేర్లు, కొన్ని పేర్లు చెప్పండి. బారాకు, లేదా సంసోను, ఇంకా యోఫ్తా, ఇలా రకరకాల మళ్ళీ వాళ్ళు లేపి బాబు మగవాళ్ళు తీసుకురావండాయా అని వాళ్ళకి చెప్పడం, వాళ్ళ యుద్ధాలు చేయడం, మళ్ళీ తీసుకురావడం, మళ్ళీ వచ్చిన మళ్ళీ బయలుదేవతలు మళ్ళీ వీళ్ళ పూజలు చేయడం, మళ్ళీ కోపం రావడం. నిజంగా ప్రేమమేడే. అయితే దేవుడు మనస్తత్వం ఏదైనా ఆలోచిస్తేనే అంటే నాకు వచ్చిన ఐడియా ఏంటంటే, పటికి బెల్లం ఎప్పుడైనా చూశారండి మీరు? పట్టుకుంటే ఎలా ఉంటుందండి అది? దేవుడు అలా కనపడతాడండి మనకండి. ఇది నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను, ఎక్కడికో డైవర్ట్ అయిపోతున్నాను. మీకు నచ్చితే దీన్ని అర్థం చేసుకుంటే ప్రయత్నం చేయండి. దేవుడు చూడడానికి పటిక బెల్లం లేక చాలా గట్టిగా కనబడతాడండి. ఆ పటిక బెల్లం కరగాలంటే ఏం చేయాలండి? ఏమేస్తే కరిగిపోద్దండి? మెత్తగా అయిపోతుంది. నీళ్ళు పోసేస్తే మెత్తగా అయిపోద్దండి. అవునా? మన ప్రార్థనా స్థుతులు అని కానీ మీరు ప్రారంభిస్తే ఇక్కడి నుంచి కదండి, ఇక్కడి నుంచి రావాలి. తండ్రి స్తోత్రం తండ్రి, వచ్చేసండి వందనం తండ్రి, మీ ఆలయం వచ్చిందండి, చాలా స్తోత్రం మళ్ళీ వస్తుందండి, మళ్ళీ జీవితం స్టార్ట్ అయిపోతుంది, మొబైల్ దగ్గర డబ్బులు వచ్చేసిన తండ్రి. ఇక్కడి నుంచి తండ్రి స్థుతి అని మీరు అనగలిగితే ఆ కఠినమైన ఆ పటికి బెల్లం మెత్తగా కరిగిపోద్దండి. అదే ఆయన తత్వం. మీరు రెచ్చగొడితే నీకు దమ్ముందా, నువ్వు దమ్ముంటే రా, ఈ ప్రశ్నలు దేవుడు ఏమన్నా లెక్క చేయడండి ఆయన. అందుకే మనం ఏం చేస్తామంటే మొదటి దానికి 2 దానికి మధ్యలో మనం స్తుతిస్తాం. ఆ స్తుతించేదేదో మనస్ఫూర్తిగా స్తుతించండి. ఇంకొక సజెషన్ అండి, అంటే నేను అది ఫేస్ చేశాను. ఎవరన్నా ఉండకపోతే సంతోషమే, ఉంటే ఒక లోపల సర్దిద్దుకొని ట్రై చేయండి. మనం ఆలయానికి వచ్చిన తర్వాత ఆలయంలో మన కుర్చీలు కానీ, బెంచీలు కానీ, మనుషులు కానీ ఎవరో కనబడకూడదండి. ఇది మేము పాస్టర్ కూడా కనబడకూడదు మనకి. అది గుర్తుపెట్టుకోండి. నేను దాని దేవుడు నాకు నిజంగా తెలియజేశాను. నాకు అది నిజంగా ఇక్కడ నుంచి మీతో మాట్లాడేది పొద్దున మన పర్లప్రాజ్యం మనం కలుసుకుంటే నువ్వు చెప్పింది నిజమందరి కానీ ఆ రోజు చాలా బాగుంటుందండి. పర్లప్రాజ్యం మళ్ళీ మనం కలుసుకున్నాం అనుకోండి, ఓహో మా చర్చకు వచ్చేవాడు మీరు అనుకుంటారు, మనం కలుసుకున్నాను ఒకసారి ఊహించుకొని చాలా బాగుంటుంది. ఆ రోజు ఆ రాజ్యం తిరిగిలేని రాజ్యం అండి. ఇక్కడికి వచ్చి ఎన్నో పనులు మార్పులు ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఒక వ్యక్తి కనిపించాడంటే ఇక్కడ మనం ఆరాధించడానికి రాలేనట్టేనండి. అది ఏ సత్యం నాకు వచ్చినప్పటి నుంచి వెళ్ళి వరకు కూడా పూర్తిగా సమయం అంతా మీరు దేవుణ్ణి నిజంగా స్తుతించగలిగితే, మనుషులు కాబట్టి ఒక అరగంట గంట, అంతేగాని ఆయన చెప్తాడు, ఆయన చెప్పింది నాకు తెలీదా, బైబిల్ నాకు తెలీదా, ఆయన రిఫరెన్స్ ఏం చెప్తాడు, ఈ వాక్యం తప్పు చెప్పాను కదా, ఇలా అనుకుంటే మన వాక్యం లోపలికి చాలా జాగ్రత్తగా అడుగుతాడు. చూడు అక్కడ వాక్యం తప్పు ఉంది. ఏమంటాడు? యెహోవా అనుచరులని మొన్న జాగ్రత్త కూడా చెప్తాడు. వాళ్ళు ఏమైనా కనబడితే జాగ్రత్తగా దూరంగా ఉంటారు. యెహోవా అనుచరులని వస్తారు. తర్వాత తగిలేరని చెప్పడన్నా సాక్షు సాక్షు జాగ్రత్తగా ఉన్నాను, చాలా జాగ్రత్తగా ఉన్నాను. మన బైబిల్ చెప్తుంది వాళ్ళ దగ్గర రిఫరెన్స్లు ఉంటాయి. ఇందులో వాక్యం బయట తెస్తారా అందరం. అతను అంటాడు, గొల్లలు మంట కాసుకుంటున్నారా, చలి కాసుకుంటున్నారా? మనకు డౌట్ వస్తున్నాను. డిసెంబర్ 25 యేసుక్రీస్తు పుట్టినరోజా కాదా? 3 రోజులు ఉండాలి కాబట్టి 3 రోజులు సమాధులు ఎక్కడ ఉన్నాడో తీయండి. యోనాగ్రంథం మా దేవుడు ఏమంటాడు? యోనాలేగా 3 పగళ్ళు 3 రాత్రులు ఉండాలి కదా. మీరు చెప్పినట్టు శుక్రవారం పొద్దున్న 9 గంటలకు చనిపోతే శనివారం పొద్దున్న 9 గంటలకే ఒకరోజు, శనివారం పొద్దున్న నుంచి లెక్కేస్తే ఆదివారానికి ఒకరోజు. కానీ ఉదయంకే లేచిపోయాడు కదా, ఉంటున్నారా? బైబిల్ తప్ప. కనుక యేసుక్రీస్తు లేడు, యెహోవా దేవుడే దేవుడు.
వాళ్ళేం తప్పు చెప్పండి, పాత్ర ఏమైనా పట్టుకుంటారండి, మీరు వాదించిన వాళ్ళతోటి ఏమంటారండి మోసేతోటి. టైం అయిపోయింది కనుక పాస్టర్ గారు చాలా మర్యాదగా చెప్పారు. కనుక మన ఆలయానికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఒక్క దేవుడు ఒక్కడే కనబడితే మన కంటికి ఆ ఉన్న సమయం ప్రతి ఒక్కరు కూడా మనం దేవుడిని ఆరాధించగలుగుతాం. ఇంక ఎవరు కనిపించినా మనకు లోపాలే కనబడతాయి. మనకు ఆదివారం మన ఇక్కడికి వచ్చిన అన్ని పనులు మానుకొని వచ్చిన సమయం అంతా వేస్ట్. కనుక దేవుడు మనకు పూర్తి నిండు మనసు ఇవ్వాలని, సాతాను శక్తుల నుంచి దూరంగా వెళ్ళాలని, దేవుడి చిన్న వాక్యాన్ని దీవించాలని కోరుకుంటూ ఇంతతో ముగిస్తున్నాం. మనం కూడా బాగా మాట్లాడుతున్నాం కాబట్టి ఒకసారి మా హృదయాన్ని ప్రభుత్వం